ఈవినింగ్ స్నాక్స్గా కరకరలాడే ఎగ్ పఫ్ని తయారు చేసుకుందామా? చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి. బాండిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కప్పులు ఉల్లిపాయలు, దీంట్లో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మెత్తగా మగ్గించేసేసుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ విధంగా తయారు చేసుకోండి. ముందుగా ఎగ్స్ని ఉడకపెట్టుకొని 2 భాగాలుగా కట్ చేసుకోండి. ఈ సమోసా షీట్స్ని మన దగ్గరలో సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. దాన్ని తెచ్చేసేసుకొని చక్కగా మనం 1 టేబుల్ స్పూన్ మైదా పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. సమోసా షీట్స్ ని రెండు తీసుకొని చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోండి. స్టఫింగ్ పెట్టేసేసుకొని అంచు కొంచెం మైదా పిండి ఆయిల్ కలుపుకున్న మిక్స్ ని ఈ విధంగా సెట్ చేసుకొని తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోండి. ఈ విధంగా రోల్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకొని తర్వాత అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకొని మంచి రంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. భలే క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి.